ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ రోడ్స్టర్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో అప్ టు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 75,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో మొదటిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసింది రోడ్స్టర్ ఎక్స్ వేరియంట్స్ అనమాట. ఒకటి రోడ్స్టర్ ఎక్స్ అలానే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ వేరియంట్స్. ఈ రెండు బైక్స్ డిజైన్ అనేది సిమిలర్ గానే ఉంటుంది అనమాట. మరీ టూ మచ్ స్పోర్టీ డిజైన్ ఉంటుంది. బేసిక్ ఎలక్ట్రిక్ బైక్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. నార్మల్ గా ఎవరైతే పెట్రోల్ బైక్స్ వాడుతుంటారో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో బేసిక్ స్ట్రక్చర్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు మిడ్ డ్రైవ్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే దీని కనెక్టివిటీ వచ్చి చూసుకున్నట్లయితే మనకి చైన్ డ్రైవ్ అయితే ఇస్తున్నారు అంటే బెల్ట్ డ్రైవ్ అయితే ఎలిమినేట్ చేశారు. స్కూటర్స్ లో ఎలాగైతే వీళ్ళు చైన్ డ్రైవ్ ఇస్తున్నారు సేమ్ అదే చైన్ డ్రైవ్ అయితే వీళ్ళ బైక్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్ లో తీసుకొచ్చిన మేజర్ ఇన్నోవేషన్ ఏంటంటే సాధారణంగా ఉన్న వైరింగ్ హార్నెస్ చూసుకున్నట్లయితే దాదాపుగా 4 కేజీల వరకు వెయిట్ ఉంటుంది. బట్ వీళ్ళు తీసుకొచ్చిన వైరింగ్ హార్నెస్ కేవలం 800 గ్రాములు ఉన్న వైరింగ్ హార్నెస్ అయితే తీసుకొచ్చారు. అంటే చాలా సింగిల్ షేప్ లో అయితే ఉంటుందని చెప్తున్నారు. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీని ద్వారా వెయిట్ తగ్గించాం. దాంతో పాటుగా పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించదు అనమాట. సేఫ్టీ పరంగా కూడా బాగానే ఉంటుంది అన్నట్టుగా కంపెనీలు అయితే చెప్తున్నారు. సో మేజర్ గా వీళ్ళు సైజు వైరింగ్ హార్నెస్ యొక్క సైజు తగ్గించారు, దాని వెయిట్ ని కూడా తగ్గించారు అనమాట. దాని ద్వారా వెహికల్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుందని చెప్పి కంపెనీలు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న రెండు వేరియంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే రోడ్స్టర్ ఎక్స్ అనే ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇందులో వీళ్ళు 7 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో యాక్సిలరేషన్ చూసినట్లయితే 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.1 సెకండ్ లో అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే చేరుకోగలదు. ముందు వైపు చూసుకున్నట్లయితే 4.3 అంగుళాల ఎల్సిడి డిస్ప్లే అనేది ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక రోడ్స్టర్ ఎక్స్ లో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ చూసినట్లయితే 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 140 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మీకు ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. అలానే నెక్స్ట్ చూసినట్లయితే 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనమాట. దీంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 195 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బైక్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 118 కిలోమీటర్లు. దీన్ని 4 గంటల 30 నిమిషాల్లో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 252 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి కూడా 118 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో రోడ్స్టర్ ఎక్స్ వేరియంట్ పరంగా సేమ్ వెహికల్ అయితే ఉంటుందన్నమాట. సో రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ వరకు కూడా డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ కి బేస్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి వచ్చి స్పీడ్ అనేది తక్కువ ఇచ్చారు. బట్ కొంచెం బ్యాటరీ ప్యాక్ 3.5 కిలోవాట్ అవర్ కి అలానే 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి మాత్రం అప్ టు 118 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు. బట్ మోటార్ అనేది సేమ్ మోటార్ అయితే ఈ రోడ్స్టర్ ఎక్స్ సిరీస్ వరకు అన్ని అయితే సేమ్ మోటార్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. మరొక వేరియంట్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ అనమాట. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ చూసుకున్నట్లయితే ఇందులో 11 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 125 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో బేస్ వేరియంట్ బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 252 కిలోమీటర్లు. ఇక ఇదే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ లో 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు. దానికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 501 కిలోమీటర్లు అనమాట. మరి ఈ ఎలక్ట్రిక్ బైక్ లో యాక్సిలరేషన్ లో కొంచెం డిఫరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 11 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ కావడంతో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 2.7 సెకండ్ లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ చేరుకుంటుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ లో ఉన్న కామన్ ఫీచర్ చూసుకున్నట్లయితే మీకు 4.3 ఇంచెస్ డిస్ప్లే ఏదైతే ఉందో నార్మల్ డిస్ప్లేనే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా లభిస్తుంది అనమాట. రోడ్స్టర్ ఎక్స్ లో కానివ్వండి రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ లో కూడా సేమ్ డిస్ప్లే అనేది ఈ రెండు బైక్స్ లో అయితే లభిస్తుంది అనమాట. దాంతో పాటుగా మనకి చైన్ డ్రైవ్ మోటార్ ఏదైతే ఇస్తున్నారో ముందుకు వెళ్తుంది. రివర్స్ మోడ్ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ లో ఆఫర్ చేస్తున్నారు. క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఎలక్ట్రిక్ బైక్స్ లో ఆఫర్ చేస్తున్నారు. మోడ్స్ చూసుకున్నట్లయితే ఎక్కువ నార్మల్ స్పోర్ట్స్ అనేవి కామన్ మోడ్స్ అనమాట. మీకు చెప్పిన రోడ్స్టర్ ఎక్స్ కానివ్వండి రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ లో అన్ని ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్స్ లో కూడా సేమ్ మోడ్స్ అనేవి ఈ రెండు వేరియంట్స్ లో కూడా ఎలక్ట్రిక్ బైక్స్ లో ఆఫర్ చేస్తున్నారు. అయితే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 4.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 గంటల సమయం పడితే అదే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ బైక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం పడుతుంది అనమాట. సో నేను మీకు చెప్పిన అన్ని టైమ్స్ ఏదైతే ఉన్నాయో 0 to 80% వరకు మాత్రం మీరు ఛార్జింగ్ టైం అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అంటే 100% ఛార్జ్ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. తక్కువ అనుకుంటే ఒక 1 అవర్ వరకు మనకి అడిషనల్ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పెరిగే కొద్దీ ఇంకొంచెం ఎక్కువ టైం కూడా యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఎలక్ట్రిక్ బైక్ లో వీళ్ళు ఓటీ అప్గ్రేడ్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ బైక్ తో పాటు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఓలా సంబంధించిన యాప్ కనెక్టివిటీని ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా హైపర్ ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా మీకు చెప్తున్న అన్ని ఎలక్ట్రిక్ బైక్స్ కూడా హైపర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. యాంటీ థెఫ్ట్
ఫీచర్ అయితే ఎలక్ట్రిక్ బైక్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. జియో ఫెన్సింగ్ ఫీచర్ను కూడా ఈ అన్ని ఎలక్ట్రిక్ బైక్స్ వేరియంట్స్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు జియో ఫెన్సింగ్ అంటే ఏం లేదు, వీళ్ళు థెఫ్ట్ డిటెక్షన్ అనే ఒక పేరు మార్చారన్నమాట. నథింగ్ బట్ జియో ఫెన్సింగ్ అని అనమాట. నెక్స్ట్ బ్రేక్ బై వైర్ టెక్నాలజీని వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేవి వీళ్ళ అన్ని ఎలక్ట్రిక్ బైక్స్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మేజర్గా మనకి రోడ్స్టర్ ఎక్స్కి రోడ్స్టర్ ఎక్స్ ప్లస్కి ఉన్న డిఫరెన్స్ ఏమైనా ఉందంటే, రోడ్స్టర్ ఎక్స్లో అని మాత్రం ముందు వెనుక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తే, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో మాత్రం ముందు వైపు డిస్క్ బ్రేకు, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఇస్తున్నారు. యాక్సిలరేషన్ కూడా రోడ్స్టర్ ఎక్స్ ప్లస్కి అయితే మనకి ఎక్కువ యాక్సిలరేషన్ అయితే లభిస్తుంది. ఇవి మేజర్గా ఉన్న రోడ్స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ ఉన్న డిఫరెన్స్ అనమాట. మనకి కొంచెం బ్రేకింగ్ పరంగా కానివ్వండి, యాక్సిలరేషన్ పరంగా చిన్న చిన్న డిఫరెన్స్ తప్పిస్తే మిగిలిన అన్ని స్పెసిఫికేషన్స్ ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ లో పాటు కామన్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మెయిన్ థింగ్, ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది డిఫాల్ట్ గా ఇస్తున్నారు. మీకు కావాలంటే 5 సంవత్సరాలు 8 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. బట్ దానికి అడిషనల్ పేమెంట్ అయితే ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క ప్రైజెస్ అయితే చూద్దామండి. నేను మీకు చెప్పబోయే ప్రైజెస్ అన్ని కూడా ఇంట్రడక్టరీ ప్రైజింగ్ అయితే చెప్తున్నారు. అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన ఈ ప్రైజింగ్ ఏదైతే ఉందో కొన్ని రోజుల పాటు మాత్రమే ఈ ప్రైజింగ్ అయితే ఉంటుంది అనమాట. దాని తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో కొంత టైం మాత్రమే ఈ ప్రైజింగ్. ఒకసారి ఆ డిఫరెంట్ వేరియంట్ సంబంధించిన ప్రైజింగ్ అయితే మీకు చెప్తాను. రోడ్స్టర్ ఎక్స్ 2.5 కిలోవాట్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ 75,000 రూపాయలు. అదే 3.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ దీనికి వచ్చి 85,000 రూపాయల ప్రైజింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ యొక్క ప్రైస్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 95,000 రూపాయలకు ఆఫర్ చేస్తున్నారు. ఇక రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 4.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 105,000 రూపాయలు. అలానే రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఈ బైక్ యొక్క కాస్ట్ 155,000 రూపాయలు అనమాట. ఇవి రోడ్స్టర్ ఎక్స్, రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ప్రైజింగ్, స్పెసిఫికేషన్, ఫీచర్స్ సంబంధించిన సమాచారం అండి. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క డెలివరీస్ వచ్చి కంపెనీ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మార్చి నెలలో రోడ్స్టర్ ఎక్స్, ఎక్స్ ప్లస్ వేరియంట్స్ యొక్క డెలివరీస్ అయితే ప్రారంభం అవుతాయని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. నిజంగా కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 500 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజా లేకపోతే రియల్ రేంజ్ ఎంత తేడా ఉంటుంది, దానికోసం మేము స్పెసిఫిక్ గా ఇంకొక వీడియో అనేది త్వరలోనే చేస్తామండి. దాంతో పాటుగా మార్కెట్ లో కొత్తగా ఒక ఎలక్ట్రిక్ బైక్ వచ్చినప్పుడు దాన్ని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చా లేదా, లేకపోతే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందా, ఇది కొనుక్కోవాలా లేదా అని క్లారిటీ ఇవ్వడం కోసం మన ఈవీ కొరాడు కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ ఇచ్చర్ ది ఫ్యూచర్.